బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. దిలీప్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లా మనోజ్ బ్రదర్. సోదమేశ్వ ప్రభా, పరిశున్న దేవ, అబ్రహాం సాకులు గొప్ప దేవ, ఇజ్రాయల్ బలమైన దేవానికి స్తోత్రం. యేసు ప్రభా, అతి పరిశుద్ధ మహాదేవ, నా దీవానికి స్తోత్రం. శృతిని మీద ఆశ్రయ దేవానికి స్తోత్రం. మా ప్రార్థన మీద ప్రభా మీరు ఆశ్రయం ఉండండి. వాక్యం ధర ప్రభా ఆత్మ ధర నడిపించండి. నా దీవానికి స్తోత్రం. అంచండి నీ జ్ఞానం బుద్ధిలో ఎదగాల యేసు ప్రభా, మీ సహాయం చేయాలని బిడ్డలు నడిపించండి. వాక్యం ధర ప్రభా నీ ఆత్మ కుమిలించండి. మీ జ్ఞానం కుమిలిచి పరిశుద్ధాత్మ నడిపి సాయం చేయండి. ప్రతి ఆటగా తీసి చెప్పిన వాక్యం ప్రభా మా ఉద్యమం నాటపడాలా, దాన్ని లంబరేయాల యేసుప్రభ వాక్యమే మాకు జీవం కనుక ఈనగల చెవుకు దయచేయండి. గ్రహించే మనసు దయచేసి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి పరిశుద్ధాత్మ జ్ఞానం ద్వారా నడిపించమని ఈశ్వరుడితో మీనమ్మా. ఆమేన్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. దిలీప్ బ్రదర్ మీరు పాట పాడండి బ్రదర్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులాతో, హర్షధ్వనులాతో. పరిశుద్ధాత్మలో ఆనందించేదా
హర్షధ్వనులాతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ మన మధ్యలో ఉన్న రేణుకా సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీరు వాక్యంలోకి నడిపించండి సిస్టర్. హలో, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. ప్రే చేసుకుందాం. సూదం తండ్రి యేసు ప్రభా నీకే వందనాలు రోజా, మహిమగల తండ్రి నీకే వందనాలు రోజా. యేసు ప్రభా నీకే స్తోత్రం తండ్రి. ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి నా ప్రభా నీకే వందనాలు రాజా. యేసు ప్రభా నీకే స్తోత్రం రాజా. వాక్యాల ద్వారా వింటున్న వాక్యాల ద్వారా ప్రతి బిడ్డకు దీవెనలు ఆశీర్వాదాలు దయచేసి మందని సరిచేసి నా ప్రభా నీకే వందనాలు రాజా. నీ మార్గంలో మేము స్థిరంగా ఉంచుటకు నువ్వు సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. 1 యోహాను 2వ అధ్యాయంలో వినబడుతుందా సిస్టర్? హలో సిస్టర్, వినబడుతుందా? వినిపిస్తుంది సిస్టర్. ఓకే. 1 యోహాను 2వ అధ్యాయము 15, 16, 17, 20, 28. 15లో ఏమంటుండ, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండది. ఈ లోకంలోనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఇక్కడ ఏమంటుండు, ఈ లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమింపకూడదంట. లోకంలో ఉన్న వాటిది ఏమేమి ఉండొచ్చు, అన్ని రకాలుగా వస్తాయి. లోకంలో ఉన్న డబ్బు, ఐశ్వర్యము, హోదా, అన్ని ఇందులోనే లోకంలో ఉన్నది. స్నేహితులు, అన్ని స్నేహితుల ప్రేమ, లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాని మీద గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈ లోకంలోనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమను వారిలో ఉండదు. లోకమును ప్రేమించాలా గాని దేవుని కంటే ఎక్కువ ప్రేమించొద్దు దేనినైనా కూడా. అయితే అదే ఇక్కడ అంటున్నాం, మనం లోకంలో దేనిని మనం ఎక్కువ ప్రేమించొద్దు, దేవుని కంటే
ఆ యొక్క ప్రేమను తక్కువగానే చూడాలా. దేవుని ప్రేమనే దేవుని ప్రేమలోనే మనము ఎక్కువ లీనమై ఉండాల. దేవుని ప్రేమలో లీనమై ఉండాలంటే దేవుని మాటలే, దేవుని వాక్యాలే మనం ధ్యానించుకుంటా, దేవుని వైపు మళ్లించుకుంటా మనం అనేకుల్ని నడిపించాలి. అందుకే ఈ లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమించొద్దని అంటుండు. ఇక్కడ ఇంకేమంటుండు 16లో, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అయితే లోకంలో ఏమున్నదంట? శరీరాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 లోకంలో ఉన్నాయి కాబట్టి జీవపు డంబం అయితే మనకు తెలుసు. శరీరాశ మన కోరికలు, మన మనసులో కొన్ని దేవునికి ఇష్టం లేనివి కూడా మనలో పుట్టుకొస్తాయి కాబట్టి అది శరీరాశ. నేత్రాశ, మనం చూసినవన్నీ మనకు పొందుకోవాలని ఒక ఆశ ఉంటది. జీవపు డంబం అంటే కొన్నిసార్లు అవి ఎన్నో రకాలుగా ఉంటది. కొన్నిసార్లు మనము ప్రార్థన చేసిన వెంటనే మనకు జవాబు వచ్చంగానే మనం ఏం చేస్తామంటే చాలా సంతోషంగా గంతలేసి అందరికీ మన యొక్క సాక్ష్యాలు పంచుకుంటాం. జీవపు డంబం ఇంకో రకం కూడా ఉంటది. పదే పదే మనము తన గురించే చెప్పుకుంటా నేను అన్నట్ట పదము వాడుకుంటా ఉంటది. ఇక్కడ ఏమంటున్నారు? లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఇవన్నీ లోకంలో ప్రేమ అనేది లోకస్తుల యొక్క ప్రేమ అంటే లోకస్తుల యొక్క ప్రేమ కొంతమందిది స్వచ్ఛమైంది. ఈ మధ్య లోకంలో ఉన్న ప్రేమ అంత స్వచ్ఛమైంది కనిపించడం లేదు, ఎవరిలో కనిపించడం లేదు. కానీ కనుపరుచుకుంటాడు కానీ అందులో స్వస్థత ఏం లేదు, కరెక్ట్ గా కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటుండో, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కాబట్టి ఇవన్నీ లోక సంబంధమైనవి కాబట్టి ఇవన్నీ మనలో నుండి తీసివేయాల. ఇంకేమంటుండే 17లో ఏమంటుండంటే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిల్చును. లోకంలో దాని ఆశయు, లోకంలో ప్రతి ఆశ అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడం, ఈ ఆశలన్నీ అవన్నీ గతించిపోతుందంట. దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకొని దేవుని పని మనం చేయించుకుంటే అదే నిరంతరము నిలుస్తుందంట. ఇంకా దాంట్లోనే 20వ వచనంలో ఏమంటుండో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదుము. ఎప్పుడైతే మనం దేవుని యొక్క అభిషేకము మనం పొందుకుంటామో మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం. ఆ పరిశుద్ధత వలన, పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకం వలన సమస్తము దేవుడు మనకు తెలియపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని యొక్క అభిషేకం ప్రతిరోజు పొందుకుంటే ఆటోమేటిక్ మనలో ఉన్న ఈ లోకంలో ఉన్న ఆశ, శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఇవన్నీ మన దగ్గరికి రావు, మన దరిదాపున రావు. కాబట్టి ఇక్కడ ఏమంటుండో, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదుము. మనము దేవుని యొక్క అభిషేకం మనం పొందుకుంటున్నాం కాబట్టి అవన్నీ మనకు దూరం అవుతుంది. కాబట్టి దేవుని పని మనము చేసుకుంటూ వస్తాం. అందులో 28లో ఏమంటుండంటే, కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిల్చుండుడి. మనము ఆయన యందు ఎట్లా నిలిచి ఉండాలా? ధైర్యంగా నిలబడాలా, సిగ్గుపడక అంటే మనం ఎప్పుడు సిగ్గుపడతాము? మనము దేవుని వాక్యానుసారంగా జీవించుంటున్నా కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేని పనులు చేసుకుంటూ వస్తే మనం సిగ్గుపడిపోతామంట. మనలో ధైర్యం ఉండదంట దేవుని ఎదుట నిలబడడానికి. మనమే అనుకుంటాము, అరే మనం ఈ రోజు ఇట్లా నడవలే, ఈ రోజు దేవుని చిత్తానుసారంగా మనం నడవలేదని కొన్నిసార్లు దేవుడు మనకు హెచ్చరిస్తూనే ఉంటాడు. మన లోపల ఉన్న ఆత్మ మనకు హెచ్చరిస్తూనే ఉంటది. మనం
ఇట్లా నడుస్తలేము, ఇట్లా నడుస్తలేము, మనది మనకే దేవుడు బయలుపరుస్తా ఉంటాడు. మనం ఎందుకంటే మనం దేవుని యొక్క అభిషేకం ప్రతిరోజు పొందుకుంటున్నాం కాబట్టి దేవుడు ఇవన్నీ మనకు బయలుపరుస్తుంటున్నాడు. అయితే మనం ఎట్లుండాలంట, ధైర్యము కలిగి ఉండాలా, ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యము లేదు అని అంటే మనలో అనేక రకమైన సమస్యలు వస్తా ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకునేవి జరగకపోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో మనకి ఏమైపోతుందంటే మనం ఇంత ప్రార్థన చేసినా ఏం చేసినా కూడా మనం ధైర్యంగా నిలబడలేకపోతున్నామని మనలో ఒక నిరాశ వస్తుంది, నిస్పృహ వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటాడు, ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. అయితే మనము అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మన దేవునిలో స్థిరంగా ధైర్యంగా మనం దేవుని వాక్యం ప్రకటించు, మనకు ఏమీ అదే ఓటమి వచ్చినా కూడా మనం భయపడకుండా దేవుని యందు మనం ఉంటే మనకు ఆ యొక్క ధైర్యం వేరునే ఉంటది. ఆ ధైర్యం మనం పొందుకొని దేవుని ఎదుట నిలిచి ఆయన కొరకు మనము జీవించాల. అయితే ఇంకోటి చూసుకొని కీర్తన 97లో 6 ఏమంటుడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుతున్నది. అంటే లోకంలో దేవుని యొక్క నీతి మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు కాబట్టి, అయితే ఆ నీతి మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. సమస్త జనములకు మనము దేవుని యొక్క మహిమ చూపిస్తున్నాం కాబట్టి దేవుని యొక్క నీతిలో మనము నిల్చాల. దేవుని యొక్క నీతి అంటే ఏంటంటే మనకు ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం నడుస్తేనే అది నీతి అవుతుంది. ఆయన చెప్పిన మాట ఏమున్నదంటే మనము దేవునిలో నుంచి పక్కకు జరగకుండా, ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా పక్కకు జరగకుండా ఆయన నీతిని గట్టిగా పట్టుకొని ఆయన నీతి కొరకు మనం జీవించి ఆయన యొక్క నీతిని మనం ప్రజలకు చెప్తా ఉంటే దేవుడు ఆ మహిమ అనేది చూపిస్తాడు అనమాట. మనము దేవుని యొక్క నీతిని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కుడికైనా ఎడమకైనా మనం తిరగకుండా దేవుని యొక్క నీతిని గట్టిగా పట్టుకొని ఆయన న్యాయానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు ఆటోమేటిక్ మన యొక్క హృదయ ఆశలను దేవుడు తీరుస్తాడు. 7వ వచనం ఏమంటుండంటే, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. సకల జనులు ప్రతి ఒక్కరు విగ్రహార్థ దేవుని తెలుసుకొని వాళ్ళు కూడా ఏం చేస్తారంట, ఆ యొక్క విగ్రహార్థ వలన వాళ్ళు సిగ్గు ఎప్పుడు పడతాడంటే వాళ్ళు అనుకున్నది జరగకుంటే కాబట్టి వాళ్ళు సిగ్గుపడతారు. కాబట్టి ఇక్కడ ఏమంటుండో, సిగ్గుపడదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయుదురు. సకల దేవతలు అంటే లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే విగ్రహార్థ వైపు వెళ్తారు కాబట్టి వాళ్ళకు ఆ యొక్క వాళ్ళు అనుకున్నది జరగదు కాబట్టి మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట, మనం చెప్పే సువార్తను బట్టి వాళ్ళు దేవుని వైపు మళ్ళతాడు. అందులోనే 10వ వచనంలో ఏమంటున్నట్టే, యోహాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనిడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించును. యెహోవాను ప్రేమించు వారల్లారా, ఆయనను ప్రేమించు వారల్లా అంటే ఎవరు? ఆయన వాక్యానుసారంగా నడిచి ఆయన చెప్పిన విధంగా మనం సేవ చేసుకుంటూ యథార్థంగా నీతిమంతులుగా ఉండి మనం ఉంటే అట్లాంటి వాళ్ళకు మనము ప్రేమింపబడతాం దేవుని దగ్గర. అయితే చెడుతనమును అసహించుకొనడి ఏమంటాడు, మనకి హెచ్చరిస్తాడు. చెడుతనంని ఆశ్రయించుకొనడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును. ఎప్పుడైతే చెడుతనంని మనం విసర్జిస్తామో దేవుడు ఏమంటాడు, మనం ఆయన బిడ్డలమైతాం. ఆయన బిడ్డలమైనప్పుడు ఏం చేస్తామంట, దేవుడు అలాంటి బిడ్డలకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆయన కాపాడుతాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. భక్తిహీనులు అంటే అనేక రకాలుగా వస్తారు, అనేక రకాల మనుషులు వస్తాడు, సైతాను వస్తుంది, దుష్టుడు వస్తాడు, వాళ్ళందరూ భక్తిహీనుల కిందకే వస్తారు.
అట్లాంటి వాళ్ళ చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడంట. ఎప్పుడు విడిపిస్తాడు? మన చెడుతనంని ఆశ్రయించుకొని దేవుని వైపు మళ్ళీ దేవుడు చెప్పిన పని మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, అట్లాంటి వాళ్ళ చేతిలో నుంచి మనల్ని విడిపిస్తాడంట. 11వ వచనంలో ఏమంటుండంటే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందంలో విత్తబడి ఉన్నది. దేవుడు ఏమిస్తాడంట? నీతిమంతుల కొరకు వెలుగు. వెలుగు అంటే మన జీవితంలో చీకటి అనేది తాకకుండా, చీకటి అంటే చీకటి అన్ని రకాలుగా వస్తాయి చీకటి, అలాంటి చీకటి మనకు తాకకుండా యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడును. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో మన జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. సంతోషం ఇస్తే ఆ యొక్క సంతోషంతో మనం విత్తబడితే మన హృదయంలో సంతోషం వస్తే మనం దేవుని యొక్క సువార్తను ఒక విత్తనం లాగా విత్తబడతాం. మనం అట్లా విత్తినప్పుడు మనము ఏం చేస్తాము? సంతోషంగా పనుల్ని కోస్తాం. సంతోషంగా పనుల్ని కోయడం అంటే సంతోషంగా అనేక ఆత్మల్ని దేవుని వైపు మళ్ళిస్తాం. అలానే ఇంకా 12వ వచనం, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీతిమంతులారా ఎవరిని? మనల్ని అంటుడు. మన దేవుని యందు ఉన్నోళ్ళని దేవుడు ఏమంటుండు? మనల్ని నీతిమంతులుగా అని బిరుదు ఇస్తుండు. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. యెహోవా యందు సంతోషించుడు అంటే మనము ఆరోగ్యంగా మంచిగా అన్ని దేవుని దగ్గర పొందుకున్నట్టనే మనం సంతోషంగా ఉంటాం. అయితే అట్లా కాకున్నా కూడా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిండు కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన పరిశుద్ధ నామంను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలా. నిత్యము ఆయనను స్తుతించాలా, ఆరాధించాలా, మహిమపరచాలా. అప్పుడే గాని మనం ఏం చేస్తాము? మన హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడంట. ఇంకోటి మత్తయి సువార్త 28:20, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము కూడా మీతో ఉన్నానని వారితో చెప్పాను. అయితే ఇక్కడ శిష్యులతో చెప్తుండే ఏం చెప్తుండో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో అంటే దేవుడు ఏ యొక్క ఆజ్ఞలను మనకు ఇచ్చిండో వాటినన్నిటినీ గైకొనవలెను, అన్నిటినీ మనం అనుసరించి నడుచుకొని వారికి బోధించుడి. వారికి బోధించుడంటే ఈ లోకమునకు సువార్తను బోధించమని చెప్తుండు. దేవుడు మనకు చూపించిన ఆజ్ఞలను మనం ఏం చేయాలా? ఇతరులకు బోధించాలా. బోధించి ఇక్కడ ఏమంటుండు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా మీతో ఉన్నాను. ఇదిగో యుగ సమాప్తి వరకు, దేవుని రాకడ అంతవరకు మనతోనే దేవుడు ఉన్నానని చెప్తుండు. ఉంటాడు, కడవరకు కూడా మనతోని ఉంటానని చెప్తుండు. ఇంకో వాక్యం తీసుకొని నిర్గమకాండము 34:9-10, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభా మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడని ప్రజలు మా దోషమును మా పాపమున అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల్లో ఇక్కడ ఏమంటుండు? ప్రభువా నా మీద నీ కటాక్షము కలిగినడలా, సేవకులతో మాట్లాడుతున్నా, నా ప్రభువా నా మీద నీ కటాక్షం ఉన్నడలా నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువా మా మధ్య ఉండి, ఇక్కడ ఏమంటున్నాను? మా మధ్య ఉండి నువ్వు కార్యము చెయ్యి. ఎందుకు అంటున్నంటే ప్రజలు లోబడని ప్రజలు కాబట్టి మా దోషమును అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను. అయితే దేవుడు ఒక నిబంధన మనతో చేసిండు. భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట నేను చేసేదాను. ఇక్కడ ఏమంటుండో, దేవుడు అద్భుత కార్యములు మనలో, ఎందుకంటే దేవుని మనతోటి పెట్టుకొని మనం వెళ్తున్నాం కాబట్టి దేవుడు ఏమంటుండో, ఎక్కడనైనాను ఏ జనంలోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను.
అంటాడు. అయితే దేవుడు మన ద్వారా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు. కాబట్టి ఎందుకంటే మనము ఆయన యొక్క అభిషేకం పొందుకొని మనం యథార్థ హృదయంతో సేవ చేస్తున్నాం కాబట్టి మన సేవ ఫలింప చేస్తానని ఇక్కడ దేవుడు అద్భుత కార్యములు చేస్తాయి. ఏ జనానికి ఏ కులానికి కూడా చెయ్యను గాని నా బిడ్డల పక్షాన నేను అద్భుత కార్యములు చేస్తానని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తుండు. సామెతల 9వ అధ్యాయము 9, 10, 11. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించి తెలివే వివేచనే ఆధారము. 11. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. ఇక్కడేమంటున్నాడు? యెహోవా యందు భయభక్తి కలిగి ఉండాల. దేవుని యందు మనం భయభక్తి కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు ఎప్పుడు వస్తుందంటే మనము ఆయన ప్రకారంగా, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడుస్తేనే మనము ఏది చేయబోయినా మనము భయభక్తులు కలిగి దేవుని ఎడల ఉంటాం. కాబట్టి ఆటోమేటిక్ మనకు దేవుని యొక్క జ్ఞానం మనకు వచ్చేస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతాం. ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క వివేచము. ఎవరన్నా మనము కొన్నిసార్లు చాలా మంది అట్లనే మాట్లాడుతుంటేనే వాళ్ళని వివేచిస్తారు. ఎట్లా మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, దేవుని జ్ఞానంతో మాట్లాడుతున్నా, అజ్ఞానంతో మాట్లాడుతున్నా అని దేవుడు చాలా మందికి ఆ వివేచన ఇచ్చిండు. మనం ఎట్లా ఇచ్చిండంటే మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి అట్లాంటి వివేచన మనకి ఇస్తాడు. అట్లాంటి జ్ఞానము, అట్లాంటి తెలివి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీ జీవించు సంవత్సరములు అధికమగును. మన జీవించే సంవత్సరంలో అంటే మనకి ఏమి వచ్చినా కూడా దాన్ని జయించి దేవుడు మనకు జీవించే సంవత్సరంలో అధికము చేస్తాడంట. యోవేలు గ్రంథము 2:21. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. అయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నంట? దేవుని బిడ్డలకు గొప్ప కార్యము చేస్తున్నంట. దేవుడు మనకు ప్రతిరోజు మనకు భయపడకుండా నిత్యము మనకు ధైర్యము, జ్ఞానము, అభిషేకం ఇచ్చుకుంటా దేవుడు ప్రతిరోజు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం భయపడవలసిన అవసరము లేదు. మనం భయపడకూడదు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా కూడా మనం భయపడకూడదు. ఆయనందు భయభక్తులు కలిగి యథార్థ హృదయం కలిగి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడుస్తే మనకు భయం అనేది, మనకు నిరాశ కలిగినా కూడా భయం అనేది రాదు. ఎప్పుడైతే ఇక్కడ అదే అంటుండు, దేశమా భయపడకు సంతోషించి గంతులు వేయము. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడంట. ఇక యోబు గ్రంథము 8:5. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలి కొన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, జాగ్రత్తగా అంటే మనం ఎట్లా జాగ్రత్తగా వెతకాలా? నిత్యం మనం ఆయనలో ఉండాలా. ప్రతిరోజు ఆయనను స్తుతించాలా, మహిమపరచాలా, గణపరచాలా, వాక్యాన్ని చదవాలా, ఆయన స్తుతించాలా, ఆయన అభిషేకం పొందుకోవాలా. మనం ఈ రోజు ఈ సేవ చేయాలా, ఈ ఆత్మను మనం రక్షించాలా అని మన హృదయంలో అట్లా జాగ్రత్తగా అట్లా చేస్తే మనము దేవుని జాగ్రత్తగా వెతికిన వాళ్ళం అవుతాం. సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనినడాల, దేవుని బతిమాలు కొనాలంట. విసుగుగా మనం ప్రార్థన చేయాలా, దేవుని బతిమాలు కొనేలా. నీవు పవిత్రుడవై, ఇంకెట్లుండాలంట? నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడై నా ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ, దేవుడు మన యందు శ్రద్ధ నిలపాలి. నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. మనం ఏం చేయాలా? యథార్థవంతంగా ఉండాలా, నీతిగా ఉండాలా, జాగ్రత్తగా దేవుని వెతకాలా. ఆయన యందు శ్రద్ధగా నిలిచి ఉంటే మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడతామో అప్పుడు ఆయన ఏం చేశాడంట? మన నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నివాస స్థలం అంటే అన్నిట్లో మనం లోపలికి వచ్చినప్పుడు
ద్వితీయోపదేశ కాండాలు కూడా అంటారు, లోపలికి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు నువ్వు ఏ పని చేసినా కూడా దేవుడు మనకు మన యొక్క దీన్ని వర్ధిల్ల చేస్తాడంటే అభివృద్ధి చేస్తాడు. ప్రతి దాంట్లో మనకు అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ఆయనను జాగ్రత్తగా మనము వెతకాలి, ఆయనను జాగ్రత్తగా వెతకాలి. 7వ వచనం ఆయన ఏంటున్నా, అప్పుడు నీ నీతి మొదట కొద్దిగా నుండి నన్ను తుదక నీవు మహాభివృద్ధి పొందుదువు. కొద్దిగా మనం ఫస్ట్ స్టార్టింగ్ లో కొద్దిగా ఉన్న తర్వాత దేవుడు మనకు చాలా మన జీవితంలో లెక్కలేని అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడంట. మన జీవితంలో మనం చేయాలంటే, మనకు ఇవన్నీ పొందుకోవాలంటే ఆయన రుచి మనం చూడాలి. ఆయన రుచి మనం చూసి ఆయన ఆత్మను, ఆయన అభిషేకాన్ని మనం పొందుకొని ఆయనకు తగినట్లుగా మనం జీవిస్తే మనం ఎప్పుడు ఫెయిల్ గా. వాక్యం కూడా జీసస్ విల్ నెవర్ ఫెయిల్ అని మన వాక్యం కూడా ఉంది. మనం ఎప్పుడు ఫెయిల్ గా అది మనం దృష్టిలో పెట్టుకొని అట్లా నడుస్తే తప్పకుండా దేవుడు మన జీవితంలో విజయాన్ని ఇస్తాడు. ఏషియా గ్రంథము 24:4, 5 and 6. దేశము వ్యాకులత చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించుచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. 5లో ఏమంటూ, లోక నివాసులు ధర్మశాసనమును అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. 6లో శాపము దేశమును నాశనం చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగా ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నా 4లో, దేశము వ్యాకులత వాడిపోవచ్చున్నది. మనము చాలా చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు మనము చూస్తూనే ఉన్నాం లోకంలో ఏం జరుగుతుంది, జనులు ఎట్లా నశించిపోతుండ్రు, లోకం ఎట్లా దుఃఖంతోటి, వ్యాధితోని, రోగాలతోని బాధపడి క్షీణించిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటుండ్రు, భూజనులలో గొప్పవారు క్షీణించిపోతుండ్రు. గొప్పవారు ఎవరు? గొప్పవారు దేవునిలో లేనివారు, కొందరు దేవునిలో ఉన్నవారు కూడా క్షీణించిపోతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారంగా లేకుండా, దేవుని చెప్పిన మాట ప్రకారంగా నడవకుండా కొంతమంది క్షీణించిపోతున్నారు. వాళ్ళు దుఃఖంలో మునిగిపోతున్నారు. కాబట్టి మనం దాంట్లో పాలివారం కాకుండా మనం జాగ్రత్తగా దేవుని వెతికి ఆయన కొరకు ప్రార్థన చేసి ఆయన కొరకు జీవించి, దేవుడే నాకు సమస్తము సర్వస్వము, నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఓటమి వచ్చినా, రోగం వచ్చినా కూడా నేను ఆయనని విడువను అని నువ్వు ఆయనను గట్టిగా పట్టుకొని ఉంటే దేవుడు మనల్ని కాపాడుతుంటారు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. లోక నివాసులు ఏందంట, ధర్మశాస్త్రం దేవుడు చెప్పిన మాటల్ని వినకుండా అతిక్రమించి ఉన్నారు. వాళ్ళు మార్చి నిత్య దేవుని యొక్క నిబంధనను మీరి ఉన్నారు. కాబట్టి లోకము అపవిత్రమాయ, లోకంలో ఉన్న మనుషులు అపవిత్రమైనట. శాపము దేశమును నాశనం చేయుచున్నది. అంటే మనం దేవుని ప్రకారంగా జీవించకుంటే దేవుని శిక్షకు మనము పాత్రలమైతాం. కాబట్టి మనకు దేవుడు యొక్క ఇది అభిషేకం ఇచ్చిండు. కాబట్టి లోక నివాసుల దగ్గర మనం పోయి వాళ్ళకు సువార్త ప్రకటించు, అలాంటి బిడ్డలను మనము దేవుని వైపు మళ్లించాలి. అదే ఏషియా గ్రంథంలో 25:1, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచన నెరవేర్చితిని. యెహోవా నీవే నా దేవుడు, మన దేవుడు నీవే నాది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రతి దానికి నీవే నాకు దేవుడు అని మనం ఎప్పుడైతే స్థిర విశ్వాసం ఆయనలో ఉంచుతామో, దేవుడేమంటూ నిన్ను హెచ్చిస్తాను అంటుండు. నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతాలను చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలం చేసిన ఆలోచనను నెరవేర్చితివి. అయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. తగిన సమయంలో మన జీవితంలో అద్భుతములు చేస్తాడంట. కాబట్టి మనం భయపడాల్సిన అవసరము లేదు. తగిన సమయంలో దేవుడు
మనల్ని దీవిస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మన అనుకునే దేవుడు నెరవేరుస్తాడు. హెబ్రీయులకు రాసిన గ్రంథము 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను. ఇక్కడ ఏమంటాడు? ధనాపేక్ష లేని వారై మీకు ధనాపేక్ష లేని వారై ఉండాలంట. అట్లా ఉండగలుగుతామా? ధనంతోటే మనకు అన్ని కదా. ధనంతోటే మనకు, ధనం ఉంటేనే మనం ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా, ఎట్లా జీవించగలుగుతామని. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడు? ధనాపేక్ష లేని వారై ఉండాలా అంటుండు. ధన ఆపేక్ష లేని వారంటే మనకు దేవుడు, మనకు కావాల్సింది ప్రతిరోజు నిత్యము మనకు కావాల్సింది దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఇచ్చినా కూడా మనకి ఏం చేస్తూనే ఉంటాం, ఇంకా ధనం వెనుక పరిగెత్తుతా ఉంటాం. ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలని పరిగెత్తుతూనే ఉంటాం. అయితే ఇక్కడ ఏమంటుండు? ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందుడి. అంటే దేవుడు ఇచ్చిన వాటితోని నువ్వు తృప్తి పొందుడు. దేవుడికి తెలుసు మనకు ప్రతిరోజు మనకు ఏమి కావాలన్నా, ఏమి అవసరత ఉందని దేవునికి తెలుసు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అట్లా తృప్తి పొంది ఉంటే దేవుడు ఎప్పుడు మనల్ని విడువడు, ఎడబాయడు. దేవుడు అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని అనాథగా విడువను, ఎడబాయను అంటుండు. దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. కాబట్టి మనకు దేవుడు ఏమి ఇచ్చిండో దాన్ని, దేవా నువ్వు ఇచ్చిన దానికి వందనాలు. ఇప్పుడు దేవుడు ఇచ్చింది తృప్తి పొందుడు అంటే 5 రొట్టెలు 2 చేపల్ని ఎట్లా దీవిస్తాడో దేవుడు మనకు ఇచ్చిన కలిగిన వాటిని దేవుడు ఏం చేస్తాడంట? సమృద్ధిగా దీవిస్తాడంట. సమృద్ధిగా దీవిస్తాడు. కాబట్టి మనము ధనం వెనుక పరిగెత్తకుండా ఉన్న దాంతోనే మనం తృప్తి పొందుకుంటుంటే దేవుడు దాంట్లోనే మనకు ఆశీర్వాదం ఇస్తాడు. దాంతోనే మనం తృప్తి పొందుతాం. కాబట్టి అట్లాంటి విషయంలో దేవుడు మనల్ని విడువడు, మళ్ళా మనల్ని ఎడబాయని అంటున్నాడు. ఇంకోటి సంఖ్యాకాండము 6:24, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఏమంటాడు? ఒకటే మాట దేవుడు అంటుండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను కాపాడుతా అంటుండు. ఎప్పుడు కాపాడుతాడు? ఆయన ఇచ్చిన దాంట్లో మనం తృప్తి పొందుకొని ఆయన యథార్థ హృదయం కలిగి మనం జీవిస్తే దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఇంకోటి 2 రాజుల గ్రంథము 20:1, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమాజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని ఎదుగుకి వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించెను. యెషయా నడుమిశాలలో అవతలికి వెళ్ళక మునుపు యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినంలో నీవు యెహోవా మందిరం ఎక్కిపోదు. ఇక్కడ ఏమంటాడు? హిజ్కియా ఎవరు? రాజు అన్నమాట. ఆ దినములలో రాజుగా పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటూ ఆ దినంలో హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చిందంట. మరణకరమైన రోగం వస్తే ఇక్కడ చాలా మంది దేవుని బిడ్డలతోటి శోధన వస్తే చూపిస్తాడు దేవుడు. అయితే ఇక్కడ ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా, ఆ యెషయా ఏం చేశాడనమాట? హిజ్కియా దగ్గరికి వెళ్ళి, హిజ్కియా కూడా బాగా ప్రార్థన పరుడు, భక్తి పరుడు, దేవుణ్ణి విడవక నిత్యము ఆయనని ఆరాధించే రాజు అనమాట. ఆయనకి ఏమైందంట? మరణకరమైన రోగము కలగా ఆయన ఏం చేసిండు? ప్రవక్త అయిన యెషయా
వచ్చి నీవు మరణం అవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్క పెట్టుకోవని యెహోవాకు సెలవిచ్చాను. ఏమంటాడు? నువ్వు బ్రతకవు, ఎందుకంటే నీకు మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి నువ్వు బ్రతకవు. అతడు తన ముఖం గోడ తట్టు తిప్పుకొని ఏమంటుండో, గోడ తట్టు తిప్పుకొని ఏం చేస్తుండో, దేవుని దగ్గర గోజాడుతుండు, దేవుని దగ్గర బ్రతిమాలుతున్నాడు. మనకు కూడా అట్లాంటి హృదయం కలిగి ఉండాలా. దేవుని దగ్గర మనకు అట్లాంటి, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, నేను ఇప్పటిదాకా అన్నాడు, నేను దీవిస్తా, నువ్వు నాలో యథార్థ హృదయం కలిగి ఉండు, నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తాను, తృప్తి పొందుతావు అని అన్నాడు. ఇక్కడ ఏమైంది? ఈయన దేవునిలో ఉండంగా కూడా ఈయనకి ఏమొచ్చిందంట? మరణకరమైన రోగం వస్తే కూడా ఇక్కడ ఏమంటున్నా ఆయన, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేసిన. మనకు కూడా ఏం చేస్తాం? మన దేవునిలో ఉండంగా, దేవుని దగ్గర యథార్థం ఉండంగా కూడా మనకు సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి. కానీ నిరాశ చెందొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు. మేము ఇంత ప్రార్థన చేసినా కూడా, ఇంత సేవ చేసినా కూడా మాకు ఏమీ ఉపయోగం లేదు, మాకు ఏమీ తృప్తి లేదు, మా సమస్యలు అట్లనే ఉన్నాయని మనము ఎప్పుడు బాధపడొద్దంట. కేవలం మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో గడపాలా. ఆయన దగ్గర మనం ఇక్కడ హిజ్కియా రాజు ఎట్లా యథార్థ హృదయం కలిగి దేవుని సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నావు ప్రభా, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు ఉన్నానో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈయన ఎట్లా ప్రార్థన చేస్తున్నావు. మనం కూడా దేవుని సన్నిధిలో అనేకమైన సమస్యల కొరకు, మరి సేవ నిమిత్తం కొరకు కూడా చాలా మంది ప్రయాసపడతారు, చాలా మంది బాధపడతారు. కొంతమందికి సువార్త చెప్తే కూడా వాళ్ళు వినరు. అట్లాంటప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఎంత చెప్పినా వీళ్ళు వింటలేరు, దేవుని రాకడ దగ్గర వస్తుందని మనం నొచ్చుకుంటాం, బాధపడుతుంటాం. మనం బాధపడినా కూడా మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, మన కన్నీటికు దేవుడు జవాబిస్తాడు. కాబట్టి మనం బాధపడవలసిన అవసరం లేదు. మనం దేవుని సన్నిధిలో నిత్యమైన స్తుతించాలా, ఆయనను ఆరాధించాలా, ఘనపరచాలా. మనకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా హిజ్కియా రాజు కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించాను. అయితే మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తాగానే ఏమైంది? అతనికి మళ్ళా జవాబు వచ్చింది. నిన్ను దేవుడు బాగు చేస్తాడు, నువ్వు బాగు చేస్తాడు, నీ కన్నీళ్లు విడిచుట నేను చూచినాను, నిన్ను బాగు చేస్తాను, నేను సాక్షిగా నిలబెడతాను. కాబట్టి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఇంకా ఈ లోకంలో నువ్వు జీవిస్తావు చాలా సమయం. ఇక్కడ దేవుడు ఇంతకు ముందు చెప్పిన దీర్ఘాయుషవంతుడివై ఉంటావు అని. అట్లా మనను కూడా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో నిరాశ పొందకుండా దేవుని వైపు చూస్తూ, ఎందుకంటే దేవుని రాకడ త్వరలోనే ఉన్నది కాబట్టి మనం ప్రయాసపడి అనేక ప్రజల్ని దేవుని వైపు తిరుగుచు మన జీవితంలో దేవుని దగ్గర ధైర్యంగా సిగ్గుపడకుండా నిలబడాలని మనము ప్రయాసపడాలి. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన సూదన్ తండ్రి యేసు ప్రభానికి వందనాలు రాజా. పరిశుద్ధుడా, నీ వాక్యం చేత మాట్లాడినవు తండ్రి. ప్రభానికి వందనాలు రాజా. నీ వాక్యానుసారంగా మేము జీవించి మేము నిరాశ పడకుండా ప్రభా నీ ఆశీర్వాదం మేము పొందుకుంటాం. ఆ యొక్క ఆశ యొక్క ధైర్యం మా అందరిలో పెట్టి నా ప్రభా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. పరిశుద్ధ బ్రదర్, మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. ఓకే సిస్టర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ బ్రదర్స్ సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్.